Hello viewers, welcome to Satyam Interiors. This is Satyanarayan Reddy, Managing Director of Satyam Interiors and Developers. ఈరోజు 1 BHK ఇంటీరియర్ కంప్లీట్ చేయడం జరిగిందండి మనము ప్రైతీనగర్ ఏరియాలో. అది ఏ విధంగా చేశాము ఏంటి అనేసి మనము ఒకసారి క్లియర్ అండ్ డీటెయిల్గా నేను ఈ వీడియోలో మీకు చూపించడం జరుగుతుందండి. అండ్ అదేవిధంగా మనం ఫస్ట్ ఫ్లాట్ యొక్క సైజు గురించి చూసినట్లయితే ఈ ఫ్లాట్ వచ్చరికి 1050 SFT అండి మనకు. ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉంది మనకు. ఈ ఈస్ట్ ఫేసింగ్కు ఇంటీరియర్స్ ఏ విధంగా చేశాము ఏంటి అనేసి డీటెయిల్గా నేను ఈ వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది. ప్రజెంట్ మనము హాల్లో ఉన్నామండి. హాల్లో ఒకసారి మనం ఏం చేసామంటే ఒక టీవీ క్యాబినెట్ అనేది చేసాము అండ్ ఫాల్ సీలింగ్ అనేది చేసామండి మనం ఇక్కడ. ఒకసారి మనం టీవీ చూసినట్లయితే టీవీ అనేది ఈ విధంగా చేయడం జరిగిందని మనము కంప్లీట్గా ఫుల్ వాల్క్ అనేది మనము ఫస్ట్ మనం టీవీ గురించి చూసినట్లయితే కింద ఒకసారికి మనం బేస్ యూనిట్ అనేది ఈ విధంగా ప్లాన్ చేయడం జరిగిందని మనము. అండ్ అదేవిధంగా మన టీవీ యొక్క రైట్ సైడ్లో ఒకసారికి మనకి ఏం చేసామంటే ఒక టాల్ యూనిట్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ. అండ్ అదేవిధంగా మిడిల్లో ఒకసారికి మనం ఏం చేసామంటే ఒక ఎల్ఈడి ప్యానలింగ్ అనేది ఈ విధంగా ఇచ్చాము మనము. అండ్ పైన అండ్ లెఫ్ట్ సైడ్లో ఒకసారికి ఎల్ షేప్లో మనం ఏం చేసామంటే ఒక పీవీసీ లూవర్స్తో హైలైట్ చేసామండి మనం ఇక్కడ కొంచెం లుక్ వైజ్గా గ్రాండ్ ఉండడం కోసం. అండ్ అదేవిధంగా ఒకసారి మనం బేస్ యూనిట్ చూసినట్లయితే బేస్ యూనిట్లో ఒకసారి మనం ఏం చేసామంటే కంప్లీట్గా 4 డ్రావర్స్ ఇచ్చామండి మనం ఇక్కడ స్టోరేజ్ పర్పస్. అండ్ మిడిల్లో ఒకసారికి మనం ఒక ప్రొఫైల్ షటర్ అనేది ఇవ్వడం జరిగిందండి ఇక్కడ మనము. ఏదైనా సెటప్ బాక్సెస్ ఏదైనా పెట్టుకోవడం గురించి అనేసి మనము రాస్ అనేది కంప్లీట్గా ఈ విధంగా ఇవ్వడం జరిగింది ఒక 4 డ్రావర్స్ స్టోరేజ్ పర్పస్ మనకు. కంప్లీట్గా ఇక్కడ కింద బేస్ యూనిట్లో వచ్చరికి 4 డ్రావర్స్ ఇచ్చామండి మనము. అండ్ మిడిల్లో వచ్చరికి సెటప్ బాక్సెస్ కోసం మనం ఒక ప్రొఫైల్ షటర్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ మనము. అండ్ అదేవిధంగా మనకు టీవీ యొక్క రైట్ సైడ్లో చూసినట్లయితే ఒక టాల్ యూనిట్ అనేది ఇచ్చామండి ఇక్కడ మనము ఈ విధంగా. ఇది ఒకసారి లోపల సైడ్ కూడా మనం చూసినట్లయితే లోపల సైడ్ అనేది ఈ విధంగా స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగిందండి విత్ గ్లాస్ సెల్ఫ్స్తో మనం ఇక్కడ. ఇది కంప్లీట్గా మూవబుల్ సెల్ఫ్స్ అండి, గ్లాస్ సెల్ఫ్స్ కూడా మనకు. అండ్ అదేవిధంగా మనకు ఇక్కడ చూసినట్లయితే కంప్లీట్గా ఒక ప్రొఫైల్ లైట్ అనేది కూడా ఇవ్వడం జరిగిందండి. కొంచెం ఏదైనా డెకరేటివ్ ఐటమ్స్ ఏదైనా పెట్టుకున్నప్పుడు కొంచెం గ్రాండ్గా ఉండడం కోసం ప్రొఫైల్ లైట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది లోపల సైడ్ మనము. అంటే ఈ విధంగా ఇక్కడ ఒకసారికి షటర్ ఒకసారికి మనము ప్రొఫైల్ డోర్ అనేది ఇవ్వడం జరిగిందండి ఇక్కడ. ఈ టాల్ యూనిట్లో ఒకసారికి స్టోరేజ్ కూడా చాలా హెవీ స్టోరేజ్ వచ్చే విధంగా ప్లాన్ చేయడం జరిగిందని మనం. ఏదైనా డెకరేటివ్ ఐటమ్స్ కానీ ఫోటో ఫ్రేమ్స్ ఏదైనా పెట్టుకోవడం కోసం ఈ టాల్ యూనిట్ అనేది ఇవ్వడం జరిగింది మనం ఇక్కడ. అండ్ అదేవిధంగా మన యొక్క టీవీ యొక్క మిడిల్లో చూసినట్లయితే ఒక ఎల్ఈడి ప్యానల్ అనేది ఈ విధంగా ఇవ్వడం జరిగిందండి కంప్లీట్గా మనము. మార్బుల్ ఫినిషింగ్ హై గ్లోజీ మార్బుల్ ఫినిషింగ్తో ఈ ప్యానలింగ్ అనేది ప్లాన్ చేయడం జరిగింది మనము కంప్లీట్గా. అండ్ అదేవిధంగా ఈ ప్యానలింగ్ ఒకసారికి కంప్లీట్గా ప్లేన్ లేకుండా కొంచెం హైలైట్ అవ్వడం కోసం మనం ఏం చేసామంటే ఈ ప్యానల్ యొక్క లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్లో ఒకసారికి మనం గోల్డ్ టీ పట్టిస్తో ఈ విధంగా హైలైట్ చేయడం జరిగిందండి మనం ఇక్కడ. అండ్ అదేవిధంగా ఇటు రైట్ సైడ్లో కూడా ఈ విధంగా గోల్డ్ టీ పట్టి ఇవ్వడం జరిగింది మనము. అండ్ మిడిల్లో ఒకసారికి టీవీ వస్తుందండి మనకి ఇక్కడ. లెఫ్ట్ సైడ్లో అండ్ టీవీ యొక్క పైన సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్లో చూసినట్లయితే ఈ విధంగా లూవర్స్ అనేది మనకు పీవీసీ లూవర్స్ అనేది ఇవ్వడం జరిగిందండి మనం ఇక్కడ కంప్లీట్గా. అక్కడ ఎల్ షేప్లో ఇచ్చాము కంప్లీట్గా మనం ఇక్కడ. ఈ లూవర్స్ కూడా కొంచెం చాలా డిఫరెంట్గా ఉందండి మనకు. మిడిల్లో ఒకసారికి బ్లాక్ అండ్ గోల్డ్తో హైలైట్ అయ్యే విధంగా మనం తీసుకున్నాం ఇక్కడ సెలెక్షన్ ఒకసారి పీవీసీ లూవర్స్ అనేది. అండ్ అదేవిధంగా ఈ ప్యానలింగ్ ఎల్ఈడి ప్యానలింగ్ బ్యాక్గ్రౌండ్లో మీరు అబ్జర్వ్ చేసినట్టు కంప్లీట్గా బ్యాక్ సైడ్లో ఒకసారి కంప్లీట్గా మనము లైటింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి మనకి ఇక్కడ ఎల్ షేప్లో. కంప్లీట్ ఈ లూవర్స్ ఏ విధంగా ఇచ్చామో అదేవిధంగా లైటింగ్ అనేది కూడా ప్రొవైడ్ చేసాం మనం ఇక్కడ. అండ్ అదేవిధంగా ఒకసారి మనము ఫాల్ సీలింగ్ కూడా చూసినట్లయితే ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్గా ప్లేన్ తీసుకున్నామంటే విత్ ప్రొఫైల్ లైట్తో మనం హైలైట్ చేసాం కంప్లీట్గా.
ఒకసారి డైనింగ్ ఏరియాలో చూద్దాం రండి. ఒకసారి డైనింగ్ ఏరియాలో సరికి కంప్లీట్గా కిచెన్ అండ్ డైనింగ్ ఒకసారి కంప్లీట్ కంబైన్డ్ అని ఉంటుందండి. మనకి ఇది ఓపెన్ కిచెన్ లాగా ఉంటుంది. మనకు క్రోకర్ అనేది ఇక్కడ ఈ విధంగా డైనింగ్ ఏరియాలో క్రోకర్ అనేది ఈ విధంగా ప్లాన్ చేయడం జరిగిందండి మనం ఇక్కడ. అండ్ అదేవిధంగా ఒకసారికి కిచెన్ అనేది ఇక్కడ ఇచ్చామండి మనము. ఓపెన్ కిచెన్ ఇది కంప్లీట్గా ఒక బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అనేది ఇచ్చాము మనం ఇక్కడ. పైన సరికి ఈ విధంగా ప్యానలింగ్ అనేది ఇచ్చాము మనకు. అండ్ అదేవిధంగా ఇక్కడ ఒకసారికి ఒక పార్టీషన్ అనేది ఇవ్వడం జరిగిందండి మనము. ఈ పార్టీషన్ ఎందుకు ఇచ్చామంటే కంప్లీట్గా మనకు ఇక్కడ పార్టీషన్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి పూజ యూనిట్ వస్తుందండి మనకి ఇక్కడ. ఈ పూజ యూనిట్ వచ్చేసరికి మనకు ఆపోజిట్లో వచ్చేసరికి మనము వాష్ ఏరియా ఉంది మనకు. ఇక్కడ చూసినట్లయితే ఒక వాష్ ఏరియా వచ్చిందండి మనకు. ఈ వాష్ ఏరియా ఆపోజిట్లో మనకు మందిరం ఉండకూడదు కాబట్టి మనం ఏం చేసామంటే ఈ విధంగా కంప్లీట్గా మనం ఒక పార్టీషన్ అనేది చేయడం జరిగిందండి. ఒకసారి మనము క్రాకరీ గురించి డీటెయిల్గా చూసినట్లయితే క్రాకరీ ఒకసారికి మనం ఏం చేసామంటే ఈ విధంగా బేస్ యూనిట్ అనేది ఒకటి ఇవ్వడం జరిగిందండి. అండ్ అప్పర్ క్యాబినెట్ అనేది ఒకటి స్టోరేజ్ గురించి ఒకటి ప్లాన్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా క్రాకరీ యొక్క రైట్ సైడ్లో ఒకసారికి ఒక మిర్రర్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ కింద ఒకసారికి ఒక సింక్ ఇవ్వడం జరిగిందండి మనకు హ్యాండ్ వాష్ గురించి. ఇది ఒకసారి కంప్లీట్గా డైనింగ్ ఏరియా అండి మనకి. ఇది డైనింగ్ అండ్ కిచెన్ ఒకసారికి ఓపెన్ ఇచ్చారండి మనకి. ఇది ఓపెన్ కిచెన్ వస్తుంది మనకి ఇక్కడ ఈ ఫ్లాట్లో ఒకసారికి. అండ్ అదేవిధంగా పైన ఒకసారికి క్రాకరీకి ఒక లాఫ్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఏదైనా స్టోరేజ్ గురించి ఏదైనా పెట్టుకోవడం కోసం ఒక స్టోరేజ్ గురించి ఒక లాఫ్ట్ అనేది ఇవ్వడం జరిగింది పైన. మనకి బేస్ యూనిట్ గురించి చూసినట్టయితే బేస్ యూనిట్లో ఒకసారికి ఒక సింక్ అనేది ఈ విధంగా ఇవ్వడం జరిగిందండి మనకు. ఇది ఒకసారి కంప్లీట్గా గోల్డ్ కలర్ ట్యాప్ తీసుకున్నారు క్లయింట్ ఒకసారికి మనకు. ఇది మ్యాచింగ్ కూడా సింక్ అండ్ ట్యాప్ ఒకసారికి చాలా గ్రాండ్ లుక్ వచ్చిందండి మనకు. గోల్డ్ కాంబినేషన్ ఒకసారికి రెండు కూడా. అండ్ అదేవిధంగా కింద ఒకసారికి మనం ఈ విధంగా ఇవ్వడం జరిగిందండి. ఒక సెల్ఫ్ ఇచ్చాము కంప్లీట్గా మనము. ఈ విధంగా స్టోరేజ్ గురించి ఏదైనా లిక్విడ్స్ కానీ పెట్టుకోవడం కోసం ఒక చిన్న సెల్ఫ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఎంటీగా వదలకుండా ఈ స్పేస్ అనేది మనము. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కూడా కంప్లీట్గా మనం ఏం చేసామంటే ఒక సెల్ఫ్ ఇచ్చాము స్టోరేజ్ పర్పస్ ఒకసారికి. స్టోరేజ్ పర్పస్ వచ్చేసరికి ఇక్కడ. అండ్ అదేవిధంగా బేస్ యూనిట్లో సరికి మనం ఏం చేసామంటే పైన ఒక గ్రానైట్ అనేది ఇవ్వడం జరిగిందండి మనకి ఇక్కడ. అండ్ మిడిల్లో సరికి ఒక డాడో టైల్స్ అనేది ఈ విధంగా గోల్డ్ కలర్తో గోల్డ్ అండ్ వైట్లో హైలైట్ చేయడం జరిగిందండి మనము టైల్స్తో ఇక్కడ వచ్చేసరికి మనకి ఈ స్పేస్ను. అండ్ అదేవిధంగా అప్పర్ క్యాబినెట్లో వచ్చేసరికి ఈ విధంగా స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగిందండి విత్ గ్లాస్ ప్రొఫైల్ డోర్స్తో మనం. ఈ ప్రొఫైల్ డోర్స్ లోపల సైడ్ కూడా మనం చూసినట్లయితే కంప్లీట్గా ఈ విధంగా స్టోరేజ్ అనేది వచ్చిందండి మనకి ఇక్కడ. ఈ స్టోరేజ్ లోపల కూడా మనం ఏదైనా ఐటమ్స్ ఏదైనా పెట్టుకున్నప్పుడు మనకు హైలైట్ అవ్వడం కోసం ఒక ప్రొఫైల్ లైటింగ్ అనేది కూడా ఇవ్వడం జరిగిందండి మనము ఈ లోపల సైడ్ స్టోరేజ్లో. అండ్ ఇక్కడ కూడా అదేవిధంగా రెగ్యులర్గా మనం స్టోరేజ్ గురించి ఈ విధంగా ప్లాన్ చేయడం జరిగిందండి మనము. అండ్ అదేవిధంగా మనకు ఇక్కడ అదేవిధంగా అప్పర్ క్యాబినెట్ యొక్క రైట్ సైడ్లో చూసినట్లయితే ఒక మిర్రర్ అనేది ఇవ్వడం జరిగిందండి ఇక్కడ మనం ఒకటి. అటు పైన సరికి లాఫ్ట్ అనేది ఈ విధంగా ఇవ్వడం జరిగిందండి మనకు ఇక్కడ. అంటే అదేవిధంగా ఒకసారికి మనము ఇక్కడ ఒకసారికి ఒక హైలాండ్ లాగా మనం ఒక బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అనేది ఇచ్చామండి మనం ఇక్కడ. ఏదైనా కుకింగ్ చేసుకున్నవి ఏదైనా ఇక్కడ పెట్టుకోవడం కోసం అనేది పర్పస్లో మనం ఇది ఒకటి ప్లాన్ చేయడం జరిగింది. ఇది ఒకసారి ఫ్రంట్ సైడ్కి ఒకసారి స్టోరేజ్ కూడా ఇచ్చామండి మనం. లోపల కూడా ఏదైనా స్టోరేజ్ పెట్టుకోవడం కోసం కూడా స్టోరేజ్ పర్పస్లో కూడా మనము ఇది ప్లాన్ చేయడం జరిగింది మనము. అండ్ అదేవిధంగా పైన ఒకసారి మనం ఏదైనా ఒక ప్యానలింగ్ చేసి ఒక 2 హ్యాంగింగ్ లైట్స్ ఇవ్వడం జరిగిందండి మనకు. అండ్ అదేవిధంగా ఒకసారి మన కిచెన్ కూడా చూద్దాం. కిచెన్ ఏ విధంగా చేసామనేసి. కిచెన్లో ఒకసారికి ఇది ఒకసారి సెమీ మోడల్ కిచెన్ అండి ఇది ఒకసారికి. ఆల్రెడీ మనకు బిల్డర్ వాళ్ళు ఏంటంటే సెల్ఫ్లు ఇచ్చారు. దానికి ఏం చేసామంటే మనము ఇంటీరియర్ చేయడం జరిగింది మనం ఇక్కడ. ఫస్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ సింక్ కింద ఒకసారి మనం ఏం చేసామంటే కంప్లీట్గా ఇట్లా ఎంటీ అనేది ఇచ్చామంటే ఎటువంటి సెల్ఫ్స్ ఏమి ఇవ్వకుండా స్టోరేజ్ పర్పస్ ఇచ్చాము. ఏదైనా లిక్విడ్స్ ఏదైనా పెట్టుకోవడం కోసం మనం ఇక్కడ ఓన్లీ. అండ్ అదేవిధంగా ఇక్కడ ఒకసారి మనం ఒక స్టోరేజ్ నుంచి ఒక డోర్ అనేది ఇవ్వడం జరిగిందండి మనం ఇక్కడ. స్టోరేజ్ పర్పస్ ఒకటి మధ్యలో ఒక సెల్ఫ్ ఇచ్చాము పైన కింద యూజ్ చేసుకునే విధంగా మనకు. అండ్ అదేవిధంగా ఇక్కడ ఒకసారి ఒక 3 ట్యాండమ్ బాస్కెట్స్ అండ్ ఒక బాటిల్ పుల్అవుట్ అనేది ఇవ్వడం జరిగిందండి ఇక్కడ మనము. ఇక్కడ ఒకసారి మనం లోపల సైడ్ చూసినట్లయితే ఇక్కడ ఒక కట్లర్ ఇచ్చామండి. ఏదైనా స్పూన్స్ ఏదైనా పెట్టుకోవడం కోసం అనేది ఒక బాస్కెట్ అనేది ప్లాన్ చేయడం జరిగింది ఇక్కడ. అండ్ అదేవిధంగా కింద ఒకసారికి మనకు ఒక ఎంటీ ఇచ్చామండి. ఇది కప్స్ అండ్ సాసర్ కోసం ఇచ్చామండి మనము. ఏదైనా చిన్న బౌల్స్ అండ్ ఏదైనా పెట్టుకోవడం గురించి అనేసి ఒక ట్యాండమ్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ. అండ్ అదేవిధంగా మనకు కింద సైడ్ చూసినట్లయితే ఇది ఒకసారికి తాళి యూనిట్ అండి. మనకు ఏదైనా ప్లేట్స్ కానీ అండ్ ఏదైనా కొంచెం రైస్ బౌల్స్ ఏదైనా పెద్ద ఐటమ్స్ ఏదైనా పెట్టుకోవడం కోసం అనేది ఒక పెద్ద ట్యాండమ్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ మనము. అండ్ అదేవిధంగా లెఫ్ట్ సైడ్లో చూసినట్లయితే ఒక పుల్అవుట్ అనేది ఇచ్చామండి మనం ఇక్కడ. ఇదేనా ఆయిల్ బాటిల్స్ అండ్ చిన్న గ్లాసెస్ కానీ ఏదైనా పెట్టుకోవడం గురించి మనము అనేది ఒక పుల్అవుట్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ మనము. ఒక ట్యాండమ్ పుల్అవుట్ అనేది ఇక్కడ. అండ్ అదేవిధంగా ఇక్కడ కార్నర్ వచ్చేసరికి ఎంటీ స్పేస్ ఇచ్చామండి. ఇక్కడ మనకి ఏదైనా సిలిండర్ పెట్టుకోవడం కోసం కూడా ఎంటీ ఇచ్చాము మనం ఇక్కడ. సిలిండర్ పెట్టుకోవచ్చు స్టోరేజ్ పర్పస్ అనేది ఇచ్చామండి మనం ఇక్కడ. అండ్ అదేవిధంగా ఇక్కడ సైడ్ వచ్చేసరికి మనం ఏం చేసామంటే స్టోరేజ్ ఇచ్చామండి కంప్లీట్ ఇటు సైడ్ నుంచి. ఇక్కడ వచ్చేసరికి సిలిండర్ పెట్టుకోవడానికి ఇచ్చాము మల్టీపర్పస్గా. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఏం చేసామంటే కంప్లీట్ స్టోరేజ్ పర్పస్ ఇచ్చాము మనం ఇక్కడ.
అండ్ అదేవిధంగా ఒకసారి మనం అప్పర్ క్యాబినెట్లో కూడా చూసినట్లయితే అప్పర్ క్యాబినెట్ కూడా ఈ విధంగా ఇవ్వడం జరిగిందండి విత్ ప్రొఫైల్ షటర్స్తో మనకు. ఒకసారి మనం ఇక్కడ కూడా చూసినట్లయితే ఈ షటర్స్ ఒకసారి కంప్లీట్గా బ్లాక్ ప్రొఫైల్ విత్ బ్లాక్ గ్లాస్తో ప్లాన్ చేయడం జరిగిందండి షటర్స్ ఒకసారి మనము. అండ్ అదేవిధంగా లోపల స్టోరేజ్ గురించి చూసినట్లయితే స్టోరేజ్ కూడా ఇక్కడ చాలా స్టోరేజ్ వచ్చే విధంగా ప్లాన్ చేయడం జరిగిందండి మనము కిచెన్లో ఒకసారికి. అదేవిధంగా కిచెన్ ఐటమ్స్ ఏదైనా పెట్టుకున్నప్పుడు కొంచెం గ్రాండ్గా ఉండడం కోసం పైన ప్రొఫైల్ లైట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది మనము కొంచెం హైలైట్ అవ్వడం కోసం. అండ్ అదేవిధంగా ఈ బాక్స్ యొక్క అప్పర్ క్యాబినెట్ యొక్క కింద మీరు చూసినట్లయితే ఇక్కడ ఒకసారి ఒక చిన్న బాక్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఈ బాక్స్ దేని పర్పస్ అంటే మనం ఏదైనా చిన్న చిన్న స్పైసీస్ కానీ లేకుంటే సాల్ట్ ఏదైనా పెట్టుకోవడం కోసం రెగ్యులర్ యాక్సెస్ కోసం ఈజీగా ఉంటుందనేసి ఒక ఓపెన్ బాక్స్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ మనము. అండ్ అదేవిధంగా ఇక్కడ కూడా కంప్లీట్గా రెగ్యులర్గా స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగిందండి మనం ఇక్కడ ఒకసారి ఒక చిమ్ని అనేది ఇచ్చాము. అండ్ అదేవిధంగా ఇక్కడ కూడా స్టోరేజ్ పర్పస్ ఇచ్చాము కంప్లీట్గా. అండ్ ఇక్కడ కార్నర్లో చూసినట్లయితే ఆర్ఓ యూనిట్ అనేది ఈ విధంగా ప్లాన్ చేయడం జరిగింది. లోపల సైడ్ ఒకసారికి వాటర్ ప్యూరిఫైర్ వస్తుంది. అదేవిధంగా దీన్ని హైడ్ చేస్తూ మనం ఈ విధంగా ఒక షటర్స్తో ప్రొఫైల్ షటర్స్తో కవర్ చేయడం జరిగింది ఇక్కడ మనము. అండ్ అదేవిధంగా ఒకసారి మనం లాఫ్ట్ కూడా చూసినట్లయితే లాఫ్ట్ కూడా కంప్లీట్గా మనం ఎల్ షేప్ తీసుకున్నామండి మనం ఇక్కడ. అండ్ అదేవిధంగా మనం ఒకసారి లామినేషన్ గురించి చూసినట్లయితే లామినేషన్ ఒకసారి కంప్లీట్గా హై గ్లోజీ లామినేషన్ అండి. ఇది మనకు కంప్లీట్గా కిచెన్ అండ్ క్రాకరీలో యూజ్ చేసింది మనం ఇక్కడ. ఇది ఒకసారికి స్కై బ్లూ తీసుకున్నాం మనం ఇక్కడ కంప్లీట్గా స్కై బ్లూ అండ్ బ్లాక్ ప్రొఫైల్తో ఈ విధంగా హైలైట్ చేయడం జరిగింది కిచెన్ మనం ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఒకసారి మనం ఒకసారి పూజా యూనిట్ చూద్దామండి. పూజా యూనిట్ ఒకసారి కంప్లీట్గా సీలింగ్ లెవెల్లో ప్లాన్ చేయడం జరిగిందండి ఇక్కడ. ఇది ఒకసారికి 2.5 by 9 feetలో ప్లాన్ చేయడం జరిగిందండి మనము ఈ పూజా యూనిట్ అనేది. ఒకసారి అది కూడా ఏ విధంగా వచ్చిందనేసి ఒకసారి మనం చూద్దాం ఇక్కడ. ఇక్కడ ఒకసారి కంప్లీట్గా మనం ఒకసారికి లోపల సైడ్ ఒకసారికి మనకు ఈ విధంగా డిజిటల్ గ్లాస్ అనేది తీసుకోవడం జరిగిందండి మనం ఇక్కడ. అండ్ కింద ఒకసారి మనకు ఈ విధంగా 2 steps అనేది ఇవ్వడం జరిగింది లోపల సైడ్. అండ్ కింద ఒకసారికి మనం ఏం చేసామంటే కంప్లీట్గా ఒక 2 drawers అండ్ ఒక ప్రసాదం ట్రే అనేది ఇవ్వడం జరిగిందండి ఈ విధంగా. ఏదైనా ఫెస్టివల్ టైంలో ఏదైనా యూజ్ చేసుకుంటాం మనం ఇది. అండ్ అదేవిధంగా స్టోరేజ్ పర్పస్ ఒక 2 drawers అనేది ఈ విధంగా ఇచ్చామండి మనము. ఇక్కడ ఏదైనా ఆయిల్ బాటిల్స్ కానీ ఏదైనా పెద్దవి ఏదైనా పెట్టుకోవడం కోసం ఒక సింగిల్ డోర్ అనేది ఇచ్చామండి మనం ఇక్కడ. అండ్ అదేవిధంగా ఒకసారి ఈ పూజా మందిర్ యొక్క డోర్స్ కూడా చూసినట్లయితే వుడ్ ప్లస్ గ్లాస్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇది వచ్చరికి చాలా డీసెంట్గా వచ్చిందండి మనకు ఈ పూజా యూనిట్ అనేది డోర్స్ విత్ డోర్స్ అనేది మనకు. అండ్ అదేవిధంగా పైన ఒకసారి మనకు వెంకటేశ్వర స్వామి నామాలు శంకు చక్రంతో ఇక్కడ డిజిటల్ గ్లాస్తో హైలైట్ చేయడం జరిగిందండి మనకు పైన ఒకసారికి మనము. అండ్ అదేవిధంగా మనకు పూజా మందిర్ యొక్క ఆపోజిట్లో ఒకసారికి మనం ఒక పార్టీషన్ అనేది చేయడం జరిగిందండి ఇక్కడ మనము. ఈ పార్టీషన్ ఏ పర్పస్ ఎందుకు చేసామంటే మనము ఇక్కడ పూజా మందిర్ యొక్క ఆపోజిట్లో ఒకసారికి మనకి ఏంటంటే కామన్ వాష్రూమ్ వచ్చిందండి. సో మనకు మందిర్కు ఆపోజిట్లో మన వాష్రూమ్ ఉండకూడదు అనేసి దాని పర్పస్లో మనం ఏం చేసామంటే ఒక సపరేట్ చేస్తూ మనం సపరేట్ చేస్తూ మనము ఈ పార్టీషన్ అనేది చేయడం జరిగిందండి. ఇది కూడా మనకు చాలా గ్రాండ్ లుక్ వచ్చిందండి లైవ్లో ఒకసారికి మనకు. ఇది కంప్లీట్గా ఏం చేసామంటే కంప్లీట్గా ఇది ఫ్లూటెడ్ గ్లాస్తో ఈ విధంగా ఫ్లూటెడ్ గ్లాస్ విత్ సిఎన్సీతో ఈ విధంగా ప్లాన్ చేయడం జరిగిందండి కంప్లీట్గా ఈ పార్టీషన్ అనేది మనకు. ఇది లైవ్లో సరికి చాలా ఎక్స్ట్రీమ్ లుక్ వచ్చిందండి మనకు.
అదేవిధంగా ఇక్కడ ఒకసారికి ఏం చేసామంటే మనకు 2 బెడ్రూమ్స్ అండి. ఇక్కడ ఈ 2 బెడ్రూమ్స్ ఒకసారికి ఎంట్రన్స్లో ఒకసారికి మనకు ఒక మిడిల్లో ఒకసారికి ఒక కామన్ టాయిలెట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ కామన్ టాయిలెట్ ఒక పైన ఒకసారికి మనం ఏం చేసామంటే బిల్డర్ వాళ్ళు సబ్జా కానీ సెల్ఫ్స్ కానీ ఏమి ఇవ్వలేదు. సో అందువల్ల మనం ఏం చేసామంటే ఇక్కడ ఒక స్టోరేజ్ పర్పస్ అనేది ఒకటి క్రియేట్ చేయడం జరిగిందండి. ఇక్కడ ఇది ఒకసారికి మనకి ఏదైనా చిన్నపిల్లల టాయ్స్ కానీ ఏదైనా మనకి యూజ్ చేయని ఏదైనా వస్తువులు ఏదైనా పెద్ద వస్తువులు చిన్న వస్తువులు ఏదైనా ఉన్నా కూడా మనం దీంట్లో పెట్టుకోవడానికి ఒక స్పేస్ అనేది క్రియేట్ చేయడం జరిగిందండి. దీంట్లో ఆల్మోస్ట్ చాలా స్టోరేజ్ వచ్చే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. మనం ఇక్కడ ఏదైనా చిన్నపిల్లల టాయ్స్ కానీ ఏదైనా చిన్న ఐటమ్స్ ఏదైనా పెట్టుకోవడానికి మనము ఈ స్టోరేజ్ అనేది యూజ్ చేసుకోవచ్చు అండి. మనం ఇక్కడ ఇప్పుడు వచ్చేసరికి మనము మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నామండి. మాస్టర్ బెడ్రూమ్లో ఇక్కడ వచ్చేసరికి మనం ఏం చేసామంటే ఒక వార్డ్రోబ్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ. అండ్ అదేవిధంగా ఒక ఫోల్డబుల్ టేబుల్ అనేది ఇవ్వడం జరిగిందండి, ఒక వర్క్ స్టేషన్ అనేది ఇక్కడ మనము. అండ్ అదేవిధంగా ఇక్కడ వచ్చేసరికి మనం ఒక డ్రెస్సింగ్ టేబుల్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ. అండ్ ఫాల్ సీలింగ్ అనేది కూడా చేయడం జరిగిందండి ఇక్కడ. అండ్ అదే ఒకసారి ఇక్కడ వార్డ్రోబ్ గురించి చూసినట్లయితే ఈ వార్డ్రోబ్ ఒకసారి కంప్లీట్గా మన సెమీ మోడల్ అండి. ఇది కూడా మనకు బిల్డర్ వాళ్ళు ఆల్రెడీ మనకి ఏం చేశారంటే సెల్ఫ్స్ ఇచ్చారు మనకు ఆల్రెడీ. మీరు చూసినట్లయితే ఈ విధంగా మనకు బిల్డర్ వాళ్ళు ఆల్రెడీ సెల్ఫ్స్ ఇచ్చారు. సో దీనికి మనం ఏం చేసాం కంప్లీట్గా ఇంటీరియర్ చేయడం జరిగింది మనం ఇక్కడ. అండ్ అదే ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా సెల్ఫ్స్ ఉన్నాయండి మనకి ఇక్కడ. అండ్ లోపల సైడ్ ఒకసారికి మనం ఏం చేసామంటే కంప్లీట్గా ఒక 2 డ్రావర్స్ అనేది ఇచ్చామండి మనము. ఏదైనా ఒక లాకర్స్ ఏదైనా మనము వాల్యుబుల్ డాక్యుమెంట్స్ ఏదైనా పెట్టుకోవడం కోసం ఒక 2 డ్రావర్స్ అనేది ఇచ్చామండి ఇక్కడ మనము ఒక 2 ఇక్కడ. అండ్ అదేవిధంగా ఒకసారి మనము ఈ వార్డ్రోబ్ యొక్క డిజైన్ ఒకసారి మనం చూసినట్లయితే విధంగా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ కలర్ కాంబినేషన్ ఒకసారికి మనము నావీ బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ అనేది తీసుకోవడం జరిగింది. ఈ మాస్టర్ బెడ్రూమ్కి ఒకసారికి మనము గోల్డ్ టీ పట్టీస్తో ఇవ్వడం జరిగింది. అండ్ టీ పట్టీస్ కూడా ఈ విధంగా హైలైటర్స్ కోసం ఈ డోర్ పైన మనకి ఏం చేసామంటే ఈ విధంగా గోల్డ్ టీ పట్టీస్ కూడా హైలైట్ చేయడం జరిగిందండి. ఇక్కడ మనకు ఈ బ్లూ అండ్ వైట్ను సపరేట్ చేస్తూ ఈ గోల్డ్ టీ పట్టీస్ను ఇవ్వడం జరిగింది మనం ఇక్కడ డిజైన్ పర్పస్. అండ్ అదేవిధంగా ఒకసారి మనము లాఫ్ట్ కూడా చూసినట్లయితే లాఫ్ట్ అనేది కంప్లీట్గా డార్క్ థీమ్ తీసుకున్నామండి. నావీ బ్లూ కలర్ థీమ్తో కంప్లీట్గా ఈ విధంగా లాఫ్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇక్కడ వార్డ్రోబ్ యొక్క మనకు లెఫ్ట్ సైడ్లో ఒకసారికి ఇక్కడ ఒకసారికి ఒక స్పేస్ ఉందండి. ఇక్కడ సిట్అవుట్ ప్లాన్ చేద్దాం అనుకున్నాం, బట్ ఇక్కడ వాష్రూమ్ రావడం వల్ల ఇక్కడ మనకు పాసిబిలిటీ లేదు. సో అందువల్ల మనం ఏం చేసామంటే ఇక్కడ క్లయింట్కి ఒక వర్క్ స్టేషన్ కావాలని చెప్పారు. సో దానివల్ల మనం ఏం చేసామంటే ఫిక్స్డ్ కాకుండా ఒక ఫోల్డబుల్ వర్క్ స్టేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఇది వ్యూ కూడా మనకి ఏంటంటే ఇక్కడ వెంటిలేషన్ కూడా ఉంది కాబట్టి మంచిగా. సో అందువల్ల మనం ఇక్కడ ఈ వర్క్ స్టేషన్ అనేది తీసుకోవడం జరిగింది. ఇక్కడ టేబుల్ కూడా మనకు ఏదైనా వర్క్ చేసుకోవాలనుకున్నప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు, లేదనుకుంటే మనం ఈ విధంగా క్లోజ్ కూడా చేసుకోవచ్చు అండి. మనం ఇది ఈ విధంగా క్లోజ్ చేసుకోవచ్చు. మనకు స్పేస్ అనేది మనకు నీట్గా యూటిలైజ్ చేసుకోవచ్చు. మనము ఒకవేళ మళ్ళీ కావాలనుకున్నప్పుడు మనం ఈ విధంగా ఓపెన్ చేసుకోవచ్చు అండి మనకి ఇక్కడ ఇది. అండ్ అదేవిధంగా ఒకసారి మనం డ్రెస్సింగ్ టేబుల్ కూడా చూసినట్లయితే డ్రెస్సింగ్ టేబుల్లో ఒకసారి మనం ఈ కార్నర్లో తీసుకున్నామండి. ఇది ఒకసారి మనకి ఏమవుతుందంటే వెస్ట్ ఫేసింగ్ బెడ్ పొజిషన్ అనేసరికి వెస్ట్ ఫేసింగ్ వస్తుందండి. ఇక్కడ ఒకసారి మనకి ఏంటంటే ఒక ఫోటో ఫ్రేమ్ థీమ్ వస్తుంది మనకి ఈ వాల్కి ఒకసారికి ఇక్కడ బెడ్ పైన ఒకసారికి. ఇది ఒకసారికి బెడ్ పొజిషన్ ఇది వెస్ట్ ఫేసింగ్లో వస్తుందండి మనకి ఇక్కడ. అండ్ ఈ డ్రెస్సింగ్ టేబుల్ ఒకసారికి మనం ఏం చేసామంటే సైడ్ టేబుల్ కమ్ డ్రెస్సింగ్ టేబుల్ వచ్చే విధంగా ప్లాన్ చేయడం జరిగిందండి మనం ఇక్కడ సింపుల్గా. కింద ఒకసారికి మనం ఏం చేసామంటే ఒక 2 డ్రావర్స్ అనేది ఇచ్చామండి మనం ఇక్కడ స్టోరేజ్ పర్పస్. అండ్ అదేవిధంగా ఇక్కడ ఒకసారి మిర్రర్ ఇచ్చాము మనకి ఇక్కడ. అండ్ లోపల సైడ్ ఒకసారికి స్టోరేజ్ వచ్చే విధంగా ఈ విధంగా ఒక డ్రెస్సింగ్ టేబుల్ అనేది ఈ విధంగా చేయడం జరిగిందండి స్టోరేజ్ వచ్చే విధంగా. ఇక్కడ లోపల సైడ్ ఒకసారి కంప్లీట్గా మనం కాస్ట్యూమ్ రిలేటెడ్ ఏదైనా కూడా మనం ఈ లోపల పెట్టుకునే విధంగా ఒక స్టోరేజ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఇక్కడ మనము. ఫాల్ సీలింగ్ కూడా చూసినట్లయితే కంప్లీట్గా ఈసారికి ఈ ఫ్లాట్ ఒకసారి కంప్లీట్గా ప్లెయిన్ సీలింగ్ తీసుకోవడం జరిగిందండి. ఈ విధంగా సింపుల్గా ప్రొఫైల్ లైట్ అనేది ఇవ్వడం జరిగింది. విత్ ప్రొఫైల్ లైట్ 4 LED లైట్స్తో ఫాల్ సీలింగ్ అనేది డిజైన్ చేయడం జరిగిందండి మనం ఇక్కడ. ప్రెజెంట్ వచ్చేసరికి మన కిడ్స్ బెడ్రూమ్లో ఉన్నామండి. కిడ్స్ బెడ్రూమ్లో వచ్చేసరికి మనం ఏం చేసామంటే ఒక వార్డ్రోబ్ అనేది చేయడం జరిగింది.
అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకు ఒక స్టడీ టేబుల్ అనేది చేయడం జరిగిందండి మనం ఇక్కడ. ఒకసారి మనం వార్డ్రోబ్ గురించి చూసినట్లయితే వార్డ్రోబ్ వచ్చేసరికి మనం ఏం చేసినట్టే కంప్లీట్గా వైట్ థీమ్ అండ్ ఇక్కడ కూడా బ్లూ థీమ్లో తీసుకున్నామండి. ఇది డిఫరెంట్ బ్లూ అక్కడ. ఇది వచ్చరికి పైన వచ్చరికి కొంచెం గ్లిటర్ వస్తుంది మనకి ఈ బ్లూ పైన వచ్చరికి మనకు. ఇది కాంబినేషన్ వచ్చరికి చాలా బాగా గ్రాండ్ లుక్ వచ్చిందండి మనకి ఈ వైట్ అండ్ ఈ బ్లూ థీమ్లో వచ్చరికి. ఇది హైలైటర్ కూడా మనం ఏం చేసామంటే బ్లాక్ టీ పట్టీస్ అనేది యూజ్ చేయడం జరిగింది మనం ఇక్కడ. సో ఈ బ్లాక్ టీ పట్టీ యూజ్ చేయడం వల్ల ఈ వార్డ్రోబ్ అనేది హైలైటర్గా మనకు రావడం జరిగిందండి మనకి ఇక్కడ. ఒకసారి ఈ వార్డ్రోబ్ కూడా కంప్లీట్గా వచ్చేసరికి మనకు సెమీ మోడ్యులర్ అండి. ఇక్కడ కూడా కంప్లీట్గా ఏం చేశారంటే బిల్డర్ వాళ్ళు ఆల్రెడీ సెల్ఫ్స్ ఇచ్చారు మనకి ఈ విధంగా. సో ఈ సెల్ఫ్స్కు మనం ఇంటీరియర్ అనేది ఇవ్వడం చేయడం జరిగిందండి ఇక్కడ మనము. అండ్ అదేవిధంగా మనం ఇక్కడ యూజ్ చేసిన హార్డ్వేర్ వచ్చేసరికి కంప్లీట్గా ఎక్కువ సాఫ్ట్ క్లోజింగ్ అని యూజ్ చేయడం జరిగిందండి. ఈ విధంగా ఇక్కడ కూడా చూసినట్లయితే మనకి ఈ విధంగా సెల్ఫ్స్ ఇవ్వడం జరిగిందండి మనకు కంప్లీట్గా. ఈ విధంగా సిమెంట్ సెల్ఫ్స్ ఇచ్చారు. సో దీనికి మనం ఈ విధంగా వుడ్ వర్క్ అనేది ఈ విధంగా చేయడం జరిగింది మనము. అదేవిధంగా లాఫ్ట్ కూడా చూసినట్లయితే ఈ విధంగా చేయడం జరిగిందండి. ఇక్కడ ఒకసారికి హ్యాండిల్స్ కూడా ఎస్ఎస్లో తీసుకున్నామండి మనం ఇక్కడ. కొంచెం ఈ బ్లూ కాంబినేషన్కు కొంచెం హైలైట్ అవుతుంది అనేసి ఎస్ఎస్లో తీసుకోవడం జరిగింది మనం ఇక్కడ. అండ్ అదేవిధంగా ఇక్కడ ఒకసారి సైడ్ కూడా మనం ప్యానలింగ్ అనేది చేయడం జరిగిందండి. సిమెంట్ సెల్ఫ్స్ ఇచ్చారు కదా బిల్డర్ వాళ్ళు. సో అది కనిపించకుండా ఉండడం కోసం మొత్తం కంప్లీట్గా మోడ్యులర్గా చేయడం జరిగింది మనము. 2 బెడ్రూమ్స్ కూడా అండ్ మాస్టర్ బెడ్రూమ్ అండ్ కిడ్స్ బెడ్రూమ్లో కూడా ఈ సైడ్ ఎక్కడైతే ప్యానలింగ్స్ అనేది సబ్జాలు కానీ ఎక్కడ కూడా విజిబిలిటీ బయటకు లేదండి. కంప్లీట్గా మనము కవర్ చేస్తూ ఇంటీరియర్ అనేది ఈ విధంగా చేయడం జరిగింది మనం ఇక్కడ. అండ్ అదేవిధంగా ఒకసారి మనము ఈ డిజైన్ కూడా చూసినట్లయితే సింపుల్ అండ్ క్లాసిక్ లుక్ వచ్చిందండి డిజైన్ కూడా మనకు. ఇక్కడ మీరు చూసినట్లయితే బ్లాక్ టీ పట్టీస్తో మనం హైలైట్ చేస్తూ ఈ విధంగా డిజైన్ అనేది సింపుల్ అండ్ గ్రాండ్ లుక్తో చేయడం జరిగింది మనం ఇక్కడ. ఇది లైవ్లో సరికి చాలా గ్రాండ్ లుక్ వచ్చిందండి మనకు ఈ థీమ్ కలర్ కాంబినేషన్ వచ్చరికి. ఇది కంప్లీట్ ఈ ఫ్లాట్లో సరికి కంప్లీట్గా మనము హై గ్లోజీ లామినేషన్స్ అనేది యూజ్ చేయడం జరిగిందండి మనం ఇక్కడ. ఈ బెడ్ అండ్ వార్డ్రోబ్ యొక్క ఆపోజిట్లో వచ్చరికి ఇక్కడ వచ్చరికి ఒక స్టడీ టేబుల్ అనేది ఈ విధంగా ప్లాన్ చేయడం జరిగిందండి కిడ్స్ కోసం మనం ఇక్కడ. సో ఇక్కడ వచ్చరికి మనం ఏం చేసామంటే స్పేస్ సేవింగ్ గురించి అనేసి ఈ బెడ్రూమ్ ఒకసారి కొంచెం చిన్నగా ఉంటుందండి మనకి. ఇది 1050 స్క్వేర్ ఫీట్ కాబట్టి మనం ఏం చేసామంటే బెడ్రూమ్ చిన్నగా ఉందనేసి మనం ఏం చేసాం కంప్లీట్గా స్పేస్ సేవింగ్ గురించి మనం చూస్తూ ఫోల్డబుల్ టేబుల్స్ అనేది ప్లాన్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా కంప్లీట్గా మనకు కావాలని యూజ్ చేసుకోవచ్చు, లేకుంటే మనకు క్లోజ్ చేసుకోవచ్చు ఈ ఫోల్డబుల్ టేబుల్ అనేది. అండ్ ఇక్కడ ఒకసారికి ఫిక్స్డ్గా ఒక స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగిందండి మనం ఇక్కడ. ఇక్కడ ఒకసారికి ఏదైనా రెగ్యులర్గా యూజ్ చేసే బుక్స్ ఏదైనా పెట్టుకోవడం గురించి ఇక్కడ ఒక ఓపెన్ సెల్ఫ్ బాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా సేమ్ అదేవిధంగా ఓపెన్ బాక్స్ అనేది ఇవ్వడం జరిగింది స్టోరేజ్ పర్పస్. అండ్ ఇక్కడ ఒకసారికి మనం ఏదైనా ఒక క్లోజ్డ్ స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఫాల్ సీలింగ్ కూడా చూసినట్లయితే ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్గా ఇక్కడ కూడా ఏం చేసామంటే సింపుల్గా ఒక స్క్వేర్లో ప్రొఫైల్ లైట్ అనేది ఈ విధంగా ప్లాన్ చేయడం జరిగిందండి మనము. సో ఇదండి మనకు ఈ 2 BHK ఇంటీరియర్స్ అనేది ఈ విధంగా చేయడం జరిగింది. అదేవిధంగా ఈ 2 BHK ఇంటీరియర్స్ మీకు ఏ విధంగా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ అదేవిధంగా ఎవరికైనా ఇంటీరియర్స్ రిక్వైర్మెంట్ ఉందంటే ప్లీజ్ మన స్క్రీన్ పైన ఒక నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్కి ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని మన ఆఫీస్ అనేది విజిట్ చేయండి. ఒకసారి మీరు వచ్చిన తర్వాత మీకు ఇంటీరియర్స్ ఏ విధంగా ప్రాసెస్ ఎలా ఉంటుంది, మెటీరియల్స్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలా ఏంటి అనేసి మన టీం వాళ్ళు అనేది మీకు క్లియర్గా గైడ్ చేయడం జరుగుతుందండి. దాని తర్వాత మీకు 3D అనేది ఏ విధంగా ప్రాసెస్ ఉంటుంది, 3D అనేది ఏ విధంగా చేయడం జరుగుతుంది అనేది వాట్ అనేది క్లియర్గా మీకు గైడ్ చేయడం జరుగుతుందండి. దాని తర్వాత ఒకసారికి మీకు కూడా ఒక ఐడియా వస్తుంది ఇంటీరియర్స్ గురించి. అండ్ మరెన్నో ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్న ఇంటీరియర్స్ గురించి స్క్రీన్ పైన నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. అండ్ అదేవిధంగా మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ప్లీజ్ ఫాలో ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. థ్యాంక్ యూ.